వెల్కమ్ టు పీవీఎస్ గురు ఛానల్. మనం ఈరోజు 8th క్లాస్ ఏరియా ఆఫ్ ప్లేన్ ఫిగర్స్లో ఎక్సర్సైజ్ 9.1 గురించి నేర్చుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్లో 6th to 10th క్లాస్ 6th, 7th, 8th, 9th, 10th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించిన మ్యాక్సిమం అన్ని వీడియోస్ ఉన్నాయి. 10th అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి మన ఛానల్ని ఓపెన్ చేసుకొని ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. మీరు 8th క్లాస్ అయితే కనుక వేరే క్లాస్ వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేయండి. ఈ ఛానల్లో అన్నీ ఉన్నాయి విత్ నోట్స్. మీరు మంచిగా నోట్స్ రాసుకోవచ్చు. అంతా క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీడియో క్వాలిటీ అంటే కొంచెం ఫోన్తో రికార్డింగ్ కాబట్టి మామూలుగా ఉంటుంది, కానీ మీకు సబ్జెక్ట్ కంటెంట్ బాగుంటుంది, చూసుకోండి. ఓకే. సో మీకు ఈ వీడియో చూసిన తర్వాత మంచిగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ ఎక్సర్సైజ్లో ఏరియా ఆఫ్ ప్లేన్ ఫిగర్స్లో ఎక్సర్సైజ్ 9.1. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే డివైడ్ ద గివెన్ షేప్స్ యాజ్ ఇన్స్ట్రక్టెడ్ అన్నాడు. ఇక్కడ మనకు 5 క్వశ్చన్స్ ఇచ్చిండు. వీటిని ఒక్కో క్వశ్చన్కి ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ ఒక షేప్ ఇచ్చిండు. ఈ షేప్ స్టెప్స్ వైజ్ ఉంది. దీనిలో 3 రెక్టాంగిల్స్ డ్రా చేయమన్నాడు. చాలా సింపుల్ మనకి క్వశ్చన్. సో ఇక్కడ మనం క్వశ్చన్ ఫస్ట్ కాపీ చేసుకుందాం. సో ఫస్ట్ బిట్ ఏంటంటే 3 స్టెప్స్ యాజ్ టీజ్గా డ్రా చేయండి. నీట్గా మీరు స్కేల్తో డ్రా చేయండి, చేస్తే నీట్గా వస్తుంది. సో దీన్ని ఏం చేయమన్నాడు, 3 రెక్టాంగిల్స్. రెక్టాంగిల్ అంటే ఏంది, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్. ఆల్ యాంగిల్స్ ఆర్ 90 degrees. ఇది రెక్టాంగిల్. అన్ని యాంగిల్స్ అన్ని 90 degrees ఉండాలి, ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ ఉండాలి అండ్ ఈక్వల్ ఉండాలి. ఓకే. ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటేనేమో స్క్వేర్. సో ఇలాంటి షేప్స్ ఇలా ఎన్ని వస్తాయని అడిగింది. ఫస్ట్ మనం ఏం చేద్దాం, దీనికి నేమ్స్ ఇచ్చుకుందాం. ఇక్కడ ఏ, బి. రైట్. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇగో ఈ పాయింట్ని సి అనుకుంటున్నా, దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నా ఇక్కడికి, ఇక్కడ వరకు డి. సో ఏబిసిడి ఒక రెక్టాంగిల్ అయిపోయింది. రైట్. సిమిలర్లీ మళ్ళీ ఇది ఈ పాయింట్ అనుకోండి, ఇది ఎఫ్. రైట్. ఇప్పుడు ఈ ఎఫ్ పాయింట్ని ఇక్కడికి ఎక్స్టెండ్ చేస్తున్నాం. సో అప్పుడు పాయింట్ జి వస్తుంది. సో డిఈఎఫ్జి ఒక రెక్టాంగిల్ అవుతుంది. రైట్. అట్లనే ఎఫ్ తర్వాత జి తర్వాత హెచ్, ఈ పాయింట్ ఐ. ఓకే. సో ఐ తర్వాత ఇది వీడికి ఎక్స్టెండ్ అయ్యి ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది జే. సో జిహెచ్ఐజే ఇది ఒక రెక్టాంగిల్. రైట్. సో ఇప్పుడు మనం కింద రాయొచ్చు ఏమని, 3 రెక్టాంగిల్స్. 3 రెక్టాంగిల్స్ ఆర్ ఏమేమున్నాయి, ఏబిసిడి, ఇంకోటి డిఈఎఫ్జి, ఇంకోటి జిహెచ్ఐజే. ఇది ఆన్సర్. సో ఇట్లా మనం మిగతా క్వశ్చన్స్ కూడా చేద్దాం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ యూ షేప్ ఉంది, ఇది కూడా ఇంటూ 3 రెక్టాంగిల్స్ అన్నాడు. సో ఇక్కడ మనం దీన్ని సెకండ్ బిట్ని ఇక్కడ రాస్తున్నాం. సో దీన్ని కూడా మనం 3 రెక్టాంగిల్స్ కిందకి మార్చాలి. సో ఇక్కడ ఇది వెరీ వెరీ సింపుల్. ఇక్కడ చూడండి, ఇగో ఏ, బి, ఇది సి అనుకోండి. దీన్ని నేను ఇక్కడికి ఎక్స్టెండ్ చేస్తే ఇది ఒక రెక్టాంగిల్ అవుతుంది, ఏబిసిడి. సో ఇప్పుడు మనం రాసుకుందాం 3 రెక్టాంగిల్స్. ఫస్ట్ ఏంది, ఏబిసిడి ఒకటి. తర్వాత ఇగో ఇది డిఈ అనుకోండి, ఇది ఎఫ్ అనుకోండి, దీన్ని ఎక్స్టెండ్ చేయండి, జిహెచ్. నెక్స్ట్ ఇదేంది ఈఎఫ్జిహెచ్. రైట్.
సో లాస్ట్ది ఈ రెక్టాంగిల్ ఏమవుతుంది, హెచ్, ఇది ఐ అనుకోండి, ఇది జే అనుకోండి, డిజిఐజే, డిజిఐజే. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఏబిసిడి ఇది ఇట్లే పెట్టుకోవాలా సార్ అంటే, మీ ఇష్టం ఇవైనా పెట్టుకోండి. నామెన్క్లేచర్ ఏంటంటే మనం ఇక్కడ మెన్షన్ చేయడానికి ఏబిసిడి అని రాసుకున్నాం. ఇక్కడ ఏ రావచ్చు, ఇక్కడ బి రావచ్చు, ఇక్కడ సి రావచ్చు, ఇక్కడ డి రావచ్చు, అట్లా ఏం లేదు, ఏ పేరైనా పెట్టుకోవచ్చు. కానీ ఇది మాత్రం కరెక్ట్గా రాయాలి. రాస్తే 3 రెక్టాంగిల్స్ అవుతాయి. ఓకే. సో క్వశ్చన్ నెంబర్ 3, ఇంటూ 2 ట్రెపీజియమ్స్. దీన్ని ట్రెపీజియం కిందికి మార్చాలి. సో ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేస్తా. థర్డ్ బిట్ వచ్చేసి ఇది ఇచ్చాడు, దీన్ని ట్రెపీజియం కిందికి మార్చాలి. ట్రెపీజియం అంటే ఏంది, రెక్టాంగిల్ కాదు, స్క్వేర్ కాదు, ఏది కాదు, అన్ఈవెన్ షేప్, దాన్ని ట్రెపీజియం అంటాం. 4 sides క్లోజ్డ్ ఫిగర్. ఓకే. దానికి ఒక యాంగిల్స్ ఈక్వల్ ఉండదు, ఏది ఉండదు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏ బి సి డి ఈ ఎఫ్ పాయింట్స్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు బిని ఈని జాయిన్ చేస్తున్నా. చూడండి 2 ట్రెపీజియమ్స్ వచ్చినాయి. సో ఇక్కడ 2 ట్రెపీజియమ్స్ ఆర్ ఏమేమి ఉన్నాయి, ఏబిఈఎఫ్, ఏబిఈఎఫ్ అండ్ బిఈడిసి, ఇక్కడ బిసిడిఈ, బిసిడిఈ. 2 ట్రెపీజియం, ఇది 1 ట్రెపీజియం, ఇది 2 ట్రెపీజియం. ఓకే. సో ఇది థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫోర్త్ బిట్. ఫోర్త్ బిట్ వచ్చేసి ఇక్కడ 2 ట్రయాంగిల్స్ అండ్ 1 రెక్టాంగిల్ అన్నాడు. సో షేప్ సేమ్ దీనిలానే ఉంది. ఇక్కడ ఏం డ్రా చేయాలి మనం, 2 ట్రయాంగిల్స్ సింపుల్. ఇది జాయిన్ చేయండి, ఇది ఒక ట్రయాంగిల్, ఇది జాయిన్ చేయండి, ఇది ఒక ట్రయాంగిల్. 2 ట్రయాంగిల్స్, 1 రెక్టాంగిల్. అదే. సో దీనికి ఏబిసిడిఈఎఫ్. ఇప్పుడు 2 ట్రయాంగిల్స్, 2 ట్రయాంగిల్స్ ఆర్ ఏబిసిడిఈఎఫ్, డిఈఎఫ్. అట్లనే 1 రెక్టాంగిల్ ఏముంది, ఏసిడిఈఎఫ్, ఏసిడిఎఫ్. సో ఇది ఫోర్త్ బిట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ ఆన్సర్, 3 ట్రయాంగిల్స్. దీన్ని 3 ట్రయాంగిల్స్ కిందకి మార్చాలి మనం. ఫిఫ్త్ బిట్, దీన్ని ఏం చేయాలి మనం, 3 ట్రయాంగిల్స్ కిందకి మార్చాలి. సో ఫస్ట్ నేనైతే నేమ్స్ రాసుకుంటున్నా, ఏబిసిడిఈ 5 పాయింట్స్ ఉన్నాయి. దీన్ని ఒక ట్రయాంగిల్ అయితే ఈజీ, బిఈని జాయిన్ చేయండి, ఒక ట్రయాంగిల్ వచ్చేసింది. రైట్. ఇప్పుడు ఇది రెక్టాంగిల్ లాగా ఉంది. రెక్టాంగిల్కు 2 ట్రయాంగిల్స్ అంటే ఏం లేదు, 1 డయాగోనల్ను జాయిన్ చేయాలి. ఇటన్నా చేయండి, ఇటన్నా చేయండి, మీ ఇష్టం. ఇట్లా చేసిన 2 ట్రయాంగిల్స్ వస్తాయి, ఇట్లా చేసిన 2 ట్రయాంగిల్స్ వస్తాయి. నేను ఇట్లా చేస్తున్నా, వచ్చినాయి. సో ఇప్పుడు ఇక్కడ రాయండి, 3 ట్రయాంగిల్స్ ఆర్ ఏమేమి ఉన్నాయి, ఏబిఈ, ఏబిఈ ఒక ట్రయాంగిల్, బిసిఈ, బిసిఈ ఒక ట్రయాంగిల్, సిడిఈ ఒక ట్రయాంగిల్. ఓకే. ఇది ఫస్ట్ క్వశ్చన్. దానిలో క్వశ్చన్ నెంబర్ 2 చూడండి, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎంక్లోజ్డ్ బై ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్. ఇప్పుడు ఈ ఫిగర్ ఈ షేప్లో ఇచ్చింది కదా, దీనికి కొన్ని డైమెన్షన్స్ ఇచ్చిండు, దీని మొత్తం ఏరియా కనుక్కోమన్నాడు. సో మొత్తం ఏరియా కనుక్కోమన్నప్పుడు ఈ ఏరియాలో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది, ఒక ట్రయాంగిల్ ఉంది. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ద స్క్వేర్ రెండు కలిపితే మనకు దీని టోటల్ ఏరియా వస్తుంది. సో దీన్ని నేను ఇక్కడ ఫార్ములా రూపకంగా రాస్తున్నా. చూడండి, ఏరియా ఆఫ్ ద, భయపడద్దు, చూడండి, ఏరియా ఆఫ్ ద గివెన్ ఫిగర్, ఏరియా ఆఫ్ ద గివెన్ ఫిగర్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద స్క్వేర్. ఫస్ట్ ఏసిడిఈ. ఓకే. సో ఏరియా ఆఫ్ స్క్వేర్
ACDE, right? ACDE plus next area of the triangle, area of triangle, ఏముంది triangle ABC, right? ABC, ఇది ఫార్ములా అంటే మనం ఎక్కడి నుంచో తీసుకురాలి, చూసి రాసుకున్నాం. ఏరియా ఆఫ్ ద గివెన్ ఫిగర్ అంటే ఇది ఈ షేప్లో ఉన్న ఫిగర్ మొత్తం ఏరియా కనుక్కోమని మనల్ని. సో అప్పుడు మనం ఏం చేసినాం, దీన్ని 2 భాగాలుగా చూసుకున్నాం, ఒకటి స్క్వేర్ ఉంది, ఒకటి ట్రయాంగిల్ ఉంది. సో ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ప్లస్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, రైట్? సో ఏరియా ఆఫ్ ద స్క్వేర్, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ రెండింటిని మనం యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ therefore ఏరియా ఆఫ్ ద గివెన్ ఫిగర్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అన్నప్పుడు, ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అంటే ఫార్ములా ఏముంది, సైడ్ ఇంటూ సైడ్, రైట్? సైడ్ ఇంటూ సైడ్ ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఫార్ములా ఇది, రైట్? ప్లస్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే ఏంది, హాఫ్ బేస్ ఇంటూ హైట్. సో ఇప్పుడు మనం ఏబిసిడి స్క్వేర్లో, ఇక్కడ ఏబిసిడి స్క్వేర్లో సైడ్ ఏముంది, 4 ఉంది, అన్ని సైడ్స్ ఈక్వల్, 4 ఉంది. సో సైడ్ ఇంటూ సైడ్ అన్నప్పుడు మనం ఏం చేయాలి, 4 ఇంటూ 4 సింపుల్, ప్లస్ హాఫ్ 1/2. ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్లో బేస్ అంటే ఏసీ, రైట్? హైట్ అంటే బిఎఫ్. ఇక్కడ నేను బేసు ఏసీ, హైట్ బిఎఫ్ అని రాస్తున్నాను, ఓకేనా? కన్ఫ్యూజన్ ఏం లేదు. సో ఈజ్ ఈక్వల్ టు 4 4 16 ప్లస్ 1/2 ఇంటూ ఏసీ అంటే డిస్టెన్స్ ఎంత ఉంది, 4 ఉంది. బిఎఫ్ అంటే కావాలి మనకు, ఇక్కడ బిఎఫ్ అనేది చూడండి, బిఎఫ్ డిస్టెన్స్, ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఇచ్చింది మనకు, హైట్ ఎంత 6 సెంటీమీటర్స్ ఇచ్చింది, రైట్? టోటల్ హైట్, అందులో ఈ హైట్ ఎంత ఉంది, ఈ హైట్ ఇది 4 సెంటీమీటర్, ఇది 4 సెంటీమీటర్, మరి టోటల్ 6 అంటే ఇది ఎంత ఉంటుంది, 2 సెంటీమీటర్ ఉంటుంది. 4 + 2 6, రైట్? సో ఇది బి అనుకుంటే, ఇది ఎఫ్ అనుకోండి, బిఎఫ్ డిస్టెన్స్ 2 సెంటీమీటర్, ఇక్కడ ఇది డి అనుకోండి, ఎఫ్డి డిస్టెన్స్ 4 సెంటీమీటర్, టోటల్ 6 మన బుక్లోనే ఇచ్చింది. సో 4 + 2 ఏమవుతుంది, 6 అవుతుంది. అంటే బిఎఫ్ వాల్యూ ఎంత, 2 సెంటీమీటర్. అయితే మనం దీన్ని ఏమని రాయాలి, మనం 6 - 4 అని రాయాలి. 6 - 4 అంటే 2, ఇట్లా బిఎఫ్ డిస్టెన్స్ ఎంత, 6 - 4. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాస్తున్నా, 1/2 రాసినాం కదా ఆల్రెడీ, 1/2 ఇంటూ 4 ఇంటూ బిఎఫ్ వాల్యూ ఏం రాయాలి మనం, 6 మైనస్ ఏం రాస్తున్నాం, 4. ఓకే, సమజైందా? సో ఇప్పుడు మనం 2 1s 2 2s, 16 ప్లస్ ఇక్కడ ఎంత ఉంది, 2 ఇంటూ 6 - 4 అంటే 2. సో దీని వాల్యూ 16 ప్లస్ 2 2s 4. సో టోటల్ ఎంత ఉంది, 16 + 4 20 సెంటీమీటర్ స్క్వేర్. దీన్నే మనం ఇట్లా కూడా రాయొచ్చు, స్క్వేర్ సెంటీమీటర్, ఇట్లా రాయొచ్చు, లేదంటే ఇట్లా రాయొచ్చు. యూనిట్స్ సెంటీమీటర్ స్క్వేర్ అనొచ్చు, లేదా స్క్వేర్ సెంటీమీటర్ అని కూడా రాయొచ్చు. ఎందుకు, ఇది ఏరియా కాబట్టి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2లో సెకండ్ బిట్, ఈ ఏరియాలో దీనిలో ఈ ఏరియా మనం కనుక్కోవాలి. ఏరియా కనుక్కోవాలంటే ఇది అన్ఈవెన్ షేప్ ఉంది, దీన్ని ఒక షేప్లోకి తీసుకురావాలి. మనం ఫస్ట్ క్వశ్చన్లో చేసినాం కదా, మనకి ఇష్టం ఉన్నట్టు లైన్లు వేసుకొని స్క్వేర్ రెక్టాంగిల్ అట్లా చేసినాం కదా. సో ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ ఈ ఎఫ్సిని కనుక జాయిన్ చేస్తే ఇది స్క్వేర్ అవుతుంది, ఏబిసిఎఫ్ అనేది స్క్వేర్ అవుతుంది. 18 18 18, ఇది కూడా 18 అవుతుంది. ఓకే, సో ఇదేమవుతుంది, ట్రిపీజియం అవుతుంది. సో ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ప్లస్ ఏరియా ఆఫ్ ద ట్రిపీజియం, అప్పుడు టోటల్ ఏరియా ఆఫ్ ద గివెన్ ఫిగర్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ నేను ఫార్ములా రాస్తున్నా చూడండి, ఇక్కడ నుంచి ఆన్సర్ మనది. ఈ డయాగ్రామ్ కూడా డ్రా చేసుకోవాలి ఆన్సర్లో. ఏరియా
of the given figure, right, is equal to first in the area of the square. Area of the square ఏముంది ABCF, right, plus area of the trapezium, ఏముంది CDEF, right. So area of the square formula, side into side, plus area of the trapezium formula, half sum of the parallel sides, అంటే ఈ రెండు, రైట్. నేను రాస్తున్నా sum of the parallel sides, ఇక్కడ స్పేస్ లేదని ఇట్లా రాస్తున్నా, మీరు మంచిగా రాసుకోండి నీట్గా. sides of sum of the parallel sides into height, okay, into height. So this is equal to side into side అన్నాం కదా మనం. సైడ్ ఇంటూ సైడ్ అంటే ఏంది, ఇది AB ఒక సైడు, AF ఒక సైడ్, లేకుంటే AB ఇంటూ BC, ఇక్కడ రాస్తున్నా AB ఇంటూ BC, ఇది స్క్వేర్కు ఏరియా అయిపోయింది. నెక్స్ట్ హాఫ్ సమ్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్స్ అన్నాడు, FC ప్లస్ ED, ఇంటూ హైట్ అన్నాడు, ఇక్కడ ఇచ్చిన హైట్ H ఈజ్ ఈక్వల్ టు ట్రెపీజియం హైట్ ఎంత ఇచ్చిండు 8 సెంటీమీటర్, రైట్. 8 సెంటీమీటర్ డైరెక్ట్ రాస్తున్నా, H ఈజ్ ఈక్వల్ టు 8, రైట్. సో ఇక్కడ AB అంటే 18, BC అంటే 18, సో 18 ఇంటూ 18 ప్లస్ హాఫ్ FC అంటే ఎంత 18, ఎందుకు ఇవి రెండు ప్యారలల్ కదా స్క్వేర్లో, ఇది కూడా 18 సెంటీమీటర్స్, 18 ప్లస్, ఎందుకంటే ఈ రెండు సేమ్, ఎందుకంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ స్క్వేర్లో. సో 3 సైడ్స్ ఈక్వల్ అంటే 4 సైడ్ కూడా ఈక్వల్, అన్ని ప్యారలల్ కాబట్టి ఇది కూడా 18 సెంటీమీటర్ తీసుకున్నాం మనం. ప్లస్ ED అంటే ఎంత ఇచ్చిండు 7 సెంటీమీటర్ ఇచ్చింది మనకు, రైట్. సో 7 సెంటీమీటర్ ఇంటూ 8, ఇక్కడ 18 ఇంటూ 18 మల్టిప్లై చేసుకోవాలి మనం. ఇక్కడ చేస్తున్నాం 18 ఇంటూ 18, 8 8 64, 6 8 1 8 plus 4 6 14, 144, 1 8 8, 1 1 1, 4 8 plus 4 12, 1 carry with 3 324. సో ఇక్కడ 324 రాయాలి, ప్లస్ ఇక్కడ 2 1 2 4 క్యాన్సిల్ అవుతుంది, 18 ప్లస్ 7 ఎంత అవుతుంది 25 అవుతుంది, ఇంటూ 4, రైట్. సో 324 ప్లస్ 25 4 100, 4 5 20, 0 2 క్యారీ, 4 2 8 plus 2 10, ఓకే. 100 ప్లస్ 324 424. సో ఇక్కడ యూనిట్స్ ఏం రాయాలి, ఇది కూడా స్క్వేర్ సెంటీమీటర్, ఆర్ ఇట్లా రాయాలి సెంటీమీటర్ స్క్వేర్, ఇట్లా రాయాలి, ఓకే. 424 ఇస్ ద ఆన్సర్. ఇప్పుడు ఇది ఏరియా ఆఫ్ ద గివెన్ డయాగ్రామ్, ఓకే. ఇది ఫార్ములా కాదు, దీన్ని చూసి రాసుకున్నాం, ఇది ఫార్ములా. ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఫార్ములా మనకు తెలుసు, సైడ్ ఇంటూ సైడ్. ఏరియా ఆఫ్ ద ట్రెపీజియం ఫార్ములా తెలుసు, హాఫ్ సమ్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్స్ ఇంటూ హైట్, ఓకే. నెక్స్ట్ థర్డ్ బిట్, సెకండ్ క్వశ్చన్లో థర్డ్ బిట్, ఇందులో సెకండ్ క్వశ్చన్లో లాస్ట్ బిట్ కూడా ఇది. సో దీని ఏరియా కనుక్కోవాలి. కనుక్కోవాలంటే ఇక్కడ సింపుల్ చూడండి, మనం దీన్ని కనుక జాయిన్ చేస్తే ఇక్కడ ఒక ట్రెపీజియం వస్తుంది, ఇక్కడ ఒక రెక్టాంగిల్ వస్తుంది, రైట్. ఏరియా ఆఫ్ ద ట్రెపీజియం ప్లస్ ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్. సో ఇప్పుడు నేను ఆన్సర్ రాస్తున్నా, ఇది కూడా డయాగ్రామ్ వేయాలి ఆన్సర్లో, ఎందుకంటే ఇది డివిజన్ చేసుకున్నాం కాబట్టి. ఏరియా ఆఫ్ గివెన్ ఫిగర్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్, ఫస్ట్ ట్రెపీజియం తీసుకోండి, ఏరియా ఆఫ్ ట్రెపీజియం
ఏముంది ADEF ప్లస్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏముంది ABCD, రైట్. ఇది డయాగ్రామ్ చూసి మనం రాసుకున్నాం. ఓకే, రైట్. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ద ట్రెపీజియం ఫార్ములా ఏముంది హాఫ్. ఇప్పుడే మనం తెలుసుకున్నాం సమ్ ఆఫ్ ద ప్యారలల్ లైన్స్, సమ్ ఆఫ్ ద ప్యారలల్ లైన్స్, రైట్, ఇంటూ హైట్, రైట్, ప్లస్ ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఫార్ములా ఏంది లెంత్ ఇంటూ బ్రెడ్త్, రైట్. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్, రైట్. ఇప్పుడు సమ్ ఆఫ్ ద ప్యారలల్ లైన్స్ అంటే ట్రెపీజియంలో సమ్ ఆఫ్ ద ప్యారలల్ లైన్స్ ఏమన్నా EF ఉంది, DAD ఉంది. సో ఇక్కడ EF ప్లస్ AD ఇంటూ హైట్ ఏముంది, ఇక్కడ హైట్ లేదు కనుక్కోవాలి. 28 ఇచ్చిండు ఇక్కడ, ఇది మొత్తం లెంత్. ఇక్కడ ఈ లెంత్ 20 ఇచ్చిండు, ఇది కూడా 20 సెంటీమీటర్. ఇది 20 అన్నప్పుడు ఇక్కడ లైన్ ఇక ఎక్స్టెండ్ చేస్తే ఇగో ఇది 20 సెంటీమీటర్, రైట్. సో ఈ హైట్ ఏమవుతుంది 28లోకి వెళ్ళి 20 పోతే 8 వస్తుంది కదా మనకి. సో 28 మైనస్ 20, రైట్. ఇది హైట్ ఆఫ్ ద ట్రెపీజియం. ఇది ఒకటే ఇంట్లో మనకు ట్విస్ట్, ఎందుకంటే ఈ డిస్టెన్స్ 20, ఇది మీరు ఓకే. ఇది 20 అన్నప్పుడు ఇది ఎంత అవుతుంది 8 అవుతుంది. 20 + 8 28, టోటల్ డిస్టెన్స్ 28. ఓకే. సో హైట్ ఎంత రాయాలి మనం H ఈజ్ ఈక్వల్ టు 28 మైనస్ 20, 28 మైనస్ 20 రాసినాం, రైట్. ప్లస్ లెంత్ ఎంత ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ది లెంత్ AB, విడ్త్ BC, AC ఇంటూ BC, రైట్. సో ఇక్కడ హాఫ్ EF డిస్టెన్స్ ఎంత ఉంది 6, AD డిస్టెన్స్ ఎంత ఉంది 15, ఇక్కడ ఎంత ఉందో ఇది కూడా అంతే, రైట్. AD డిస్టెన్స్ CB డిస్టెన్స్ సేమ్ 2. సో ఇది 15 కాబట్టి ఇది కూడా 15 సెంటీమీటర్స్. సో AD డిస్టెన్స్ 15 సెంటీమీటర్ ఇంటూ 28 మైనస్ 8 అంటే 8 ప్లస్ AC డిస్టెన్స్, ఇది AB లెంత్ కదా AB డిస్టెన్స్ BC డిస్టెన్స్, లెంత్ AB డిస్టెన్స్ BC డిస్టెన్స్, AB 20 BC 15. ఓకే. సో AB 20 BC 15, ఇట్ ఈజ్ ఈక్వల్ టు 2 1s 2 4s 6 + 15 21 ఇంటూ 4 ప్లస్ 20 ఇంటూ 15 15 0 0 15 2s 30 300. సో ఇక్కడ 21 ఇంటూ 4 1s 4 4 2s 8 ప్లస్ 300. సో 300 + 84 384 స్క్వేర్ సెంటీమీటర్. దిస్ ఈజ్ ఆన్సర్. ఓకే, సెకండ్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మనం థర్డ్ క్వశ్చన్ నేర్చుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.